హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. మన నిత్య జీవితంలో ధర్మాచరణలో భాగంగా ఎన్నో ధర్మ సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. మరి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయటం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ వై రాజా నంబూద్రి గారు. మరి వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, మనకి కొందరికి పూజ గదులు ఉంటాయి, లేదా కొందరికి పూజా మందిరాలు ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి తలుపులు అనేవి ఉంటున్నాయి. మనం పూజ చేసిన వెంటనే తలుపులు మూసేస్తూ ఉంటారు. అసలు అలా మూసివేయొచ్చు అంటారా, లేదా తెరిచే ఉంచాలంటారా? చాలా చక్కగా ప్రశ్న వేస్తారమ్మా. ముందుగా సింహాగణపతి దేవతభ్యనమ్మ చూసే విషయంలోకి నమస్కారం. సన్నిధానం అనేటప్పటికీ మనకు ఏ విధానంగా అయితే బెడ్రూమ్స్ కానీ, లివింగ్ హాల్ కానీ, సిట్టింగ్ రూమ్ అని రకరకాలుగా మనం కేటాయించుకుంటాం మన సౌకర్యం. కిచెన్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు కొందరు. అయితే పూజ గది అనేటప్పటికీ ఒక తనిగా పెట్టుకుంటారు, ఒక కబోర్డ్లో పెట్టుకుంటారు, లేదంటే వంటింట్లోనే ఒక మూలకు పెట్టుకోవడం జరుగుతుంటుంది. అది డోర్ వేసేస్తారు. అయితే అక్కడ దాంట్లో అమ్మవారిని, అయ్యవారిని అనేక రకాలైనటువంటి దేవి దేవతల ఒక ప్రతిమలు అందులో ఉంటాయి. అయితే మనకు వచ్చేవంటి ఒక మెయిల్ మెసేజ్ ద్వారా ప్రశ్న ఏంటంటే, ఇంట్లో పని ఎవడో వస్తుంది, ఇంకెవరో వస్తారు, వాళ్ళకు అంటూ ముట్టు ఉంటుంది, నీడలు పడకుండా ఉండాలి అని. కాబట్టి మేము తలుపులు వేసేస్తాం. అలా వేయొచ్చా వేయకూడదా అని ఇప్పుడు ఒకటి ప్రశ్న వేస్తానమ్మా. ఇప్పుడు నన్ను తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టారనుకోండి, మీరు నన్ను ఒక చిన్న చిన్న రంధ్రాలు, ఈ మధ్య అంత రంధ్రాలు డిజైన్గా ఉన్నాయి కదా, ఆ రంధ్రాల్లో డోర్ ఉంటుంది, అది వేసి మీరు చక్కగా మీరు పని చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఊపిరి ఆడకుండా ఉన్నటువంటి దేవతామూర్తులు కానీ ఉంటుంది. ఎప్పుడైనా కూడా దేవతామూర్తులను ఏదైతే పెట్టామో ఆ డోర్స్ అనేది ఓపెన్ ఉండాలి. సో వాడు వస్తున్నారండి, వీడు వస్తున్నారని కాకుండా ఇదిగా పెట్టుకోండి. శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏ పూటగా ఆ పూటలు శుద్ధి చేసుకోండి. రోజు కూడాను ఇల్లు తుడిచేటప్పుడు ఇంత పసుపు, ఇంత రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా కూడా పరిశుభ్రం చేసుకోండి. భగవంతుడు అనేటప్పటికీ మనకి ఇక్కడ పుండరీకాక్ష అంటే ఏంటి? సర్వ పాపము తొలగి మనకు మోక్షం కలిగించుగా కానీ పుండరీకాక్ష అని మనం అంటుంటాం. సో కాబట్టి ఇక్కడ మైల్ అంటే ఇక్కడ ఉంటుంది, సర్వ జగత్తు సృష్టిని కూడా నడిపించేవంటి ఒక దేవత, ఒక దేవి, ఒక మహర్షి, ఒక మాయ. ఆ శక్తికి మైల్ ఎక్కడ ఉంటుంది? కానీ ఆ దేవిని అనుగ్రహించాలి, ఆ దేవి మా పైన ఉండాలంటే అది కంపల్సరీగా డోర్ అనేది ఓపెన్ ఉండాలి, క్లోజ్ చేయకూడదు. అంటే గుడిలో క్లోజ్ చేస్తారు కదండి, మరి ఇంట్లో చేయకపోవడం ఏంటి అని అంటారు కొంతమంది. గుడి అనేటప్పటికీ ఏంటి అమ్మా, అదొక ప్రత్యేకమైన ఆలయం, పవిత్రమైన స్థలం. ఇల్లు కూడా పవిత్రమే, అది కూడా ఒక పవిత్రమే. అయితే ఇక్కడ మీరు మనిషి నడమాడుతున్నటువంటి స్థలం, అక్కడ దేవి దేవతలు నడమాడుతున్నటువంటి స్థలం ఆలయంలో. ఆ ఆలయంలో ఏంటంటే అభిషేకాలు, పూజలు, హోమాలు, నిత్య జపాలు అన్నీ కూడా నిరంతరం జరుగుతాయి. ఆ పవర్, హ్యూమిడిటీ ఇంకా బయటకు పోకుండా తలుపులు వేస్తారు. ఉదయాన్నే లేచిన భక్తులకి అభిషేకం చేసే టైంలో అక్కడికి వచ్చేవంటి భక్తులకి ఆ ఒక ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ అనేసి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే మీరు ఆలయానికి వెళ్ళిన తర్వాత బయట గోపురం పైన వచ్చి కూర్చున్న తర్వాత ప్రశాంతమైనటువంటి ఒక మనసు, ఒక పెద్ద బరువు పోయినట్టుగా ఏదో ఒక బాధ, ఫీల్ వస్తుంది, అట్మాస్ఫియర్ వస్తుంది. అది ఎందువల్ల వస్తుంది? అక్కడ చేసేవంటి తంత్ర సాధన, మంత్ర సాధన, అభిషేకం వాళ్ళు చేస్తుంది. మీకు అదే అట్మాస్ఫియర్ ఇంట్లో కూడా రావాలంటే ఈ రకమైనటువంటి ఎప్పుడు పడితే అప్పుడు కాస్త ఉదయాన్నే సాయంత్రానికి శుద్ధి చేసుకొని, పటాలు క్లీన్ చేసుకొని, అంటే కొద్దిగా కొంతమంది శుక్రవారం చేస్తారు, కొంతమంది మంగళవారం చేస్తారు, కొంతమంది బుధవారం చేస్తారు. అలా వాళ్ళ ఒక ఇష్టం ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రకారంగా మీరు చేసుకున్నప్పుడు అంతగా శుద్ధి చేసుకుని తలుపులు మాత్రం వేసి ఉంచొద్దు. నైవేద్యం కూడాను ఎలా పెడతారంటే, ఏదో తోచింది ఇంత నైవేద్యం పెట్టి ఇలా వేస్తారు, తిను అలాగా మనం కూర్చొని మనం అలా చెప్తే తినేస్తామండి? లేదు, తినాం కదా. తినం.
కాబట్టి మీరు పసిపిల్లలకు కూడా ఇలా పెట్టేసి తినేయండి, వాళ్ళు తింటారా? లేదు. వాళ్ళని బుజ్జగించి, ఆరగించి వాళ్ళని రుచిగా వండి తినబెడతారు. మీరు వాళ్ళందరూ ఒక రకంగా, దేవుళ్ళని ఎందుకు ఒక రకంగా చూస్తారు? మీరు దేవుళ్ళని కూడా ఆ పసిపిల్లలాగానే చూడండి. వారిని ఏ విధానంగా చూస్తే మీకు ఆ విధానం ఉండే ఐశ్వర్యం మీకు కలుగుతుంది, అనుగుణం కలుగుతుంది. ఆ ధనము నిరంతరంగా ఇంట్లో నిలబడతాయి. దరిద్ర లక్ష్మి వస్తే ఇంటికే రాదు, దూరానికి తొలగిపోతుంది. అంటే మహోత్కరమైనటువంటి శక్తి ఆ మూర్తిలో, ఆ పటాల్లో ఉంటాయి. సో ఈ రకంగా మీరు చక్కగా మీరు చేసుకొని చూడండి. మీ జీవితంలో కొత్త మార్పు వస్తుంది, కొత్త వెలుగు వస్తుంది. అన్నీ ఒక దైవ ఒక సంభూతి అనేది మీకు పరిపూర్ణమైనటువంటి మీకు పరివారానికి అందరికీ కలుగుతుంది. చూశారు కదా, మనం పూజ చేసిన తర్వాత కూడా ఎప్పుడు కూడా తలుపులు అనేది వేసి రాదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ దైవాన్ని బంధించినట్లే అవుతుంది అనేసి చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే తలుపులు తెరిచే ఉంచితే చాలా మంచిది. ఆ దేవుడి దయ కూడా మన పైన ఉంటుంది. మరి ఇంత చక్కగా వివరించారు కదా గురువుగారు. మీకు ఇంకొక ఏమైనా సందేహం ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే ఇంకా చక్కగా వివరిస్తారు. కాబట్టి మీకు సందేహం ఉంటే కాల్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం. నమస్తే.